కాంగ్రెస్ కి సంబంధించిన ఒక వింతైన తమాషా రాజకీయ పరిణామాన్ని చూసి కాసేపు నవ్వుకుందాం. మొన్న జరిగిన కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో యువరాజు అదేనండి రాహుల్ గాంధీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బీజేపీ వారి హిందూ ముస్లిం రాజకీయ వ్యూహానికి కౌంటర్ గా తాము పేదాదనిగా అంటే అమీర్ గరీబ్ అనే సరికొత్త నినాదాన్ని తెరపైకి తీసుకురావాలని డిసైడ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల కోసమే నిలబడుతుందని, బీజేపీ కేవలం కోటీశ్వరుల కోసమే పనిచేస్తుందని సభలో చెప్పారు. అది వినడమే ఆలస్యం. అక్కడ ఉన్న అనుచరులు, భజనాపరులు అందరూ తెగ ఖుషి అయిపోతూ చప్పట్లు గట్టిగా కొట్టడం ప్రారంభించారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే వచ్చింది. సమావేశం ముగిసిందో లేదో వెంటనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నుండి ఒక సంచలన వార్త బయటికి వచ్చింది. ఢిల్లీలోని అత్యంత సంపన్నులు, విఐపీలు తిరిగే అతిపెద్ద విలాసవంతమైన అడ్డా అయిన ఢిల్లీ జింకానా క్లబ్ ని ఖాళీ చేయాలంటూ ప్రభుత్వ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఆ ఖరీదైన ల్యాండ్ ని భారత సైన్యానికి అప్పగించడానికి సిద్ధమైంది. అక్రమ లీజుల వ్యవహారంలో ఈ చర్య తీసుకున్నారు. ఇంకేముంది, అంతవరకు పేదలు ధనికులు అంటూ కాంగ్రెస్ నేతలు నడిపిన కథ అంతా ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది. పేదల గురించి మాట్లాడాల్సిన అదే భజన బృందం ఇప్పుడు ఆ విలాసవంతమైన జింకానా క్లబ్ ను ఎలాగైనా కాపాడుకోవాలంటూ రోడ్డుపైకి వచ్చేసింది. ఎందుకంటే వినబడుతున్న సమాచారం ప్రకారం యువరాజు గారు కూడా అదే హై ప్రొఫైల్ క్లబ్ లో ఒక ప్రైమ్ మెంబర్ అట.